అంటండి. ఎవరన్నారు? నిమ్మల రామారెడ్డి అంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 ఎవరో వాలంటీర్కి 5,000 కాదు 10,000 ఇస్తాను, తర్వాత నాకు ఏ పీస్ మిఠాయి కాదు ఏంటిది అనేది పూతరేకి. ఎక్కడ పూతరేకి అన్నాడు? ఆత్రేయపురం పూతరేకి తెచ్చి పెట్టాలన్నాడు. అతనేనా? అతనైనా ఈయన అది ఇది ఒకటేనా అంటున్నాను. ఏమండి, ఇరిగేషన్లో ఓనమాలు రానోడు, బుడమేరు మేనేజ్మెంట్ చేతకానోళ్ళు ఎంతమందిని బలి తీసుకున్నారో, ఎంతమంది రోడ్లను పాలయ్యారో చూశాం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి నీళ్ల గురించి వచ్చో రాదో తెలీదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందా జరగట్లేదా? చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందా జరగట్లేదా? మీరు వచ్చి పగలదీస్తామని చెప్పారు కదా, ఊడబడుస్తామని చెప్పారుగా, 20 నెలల నుంచి ఏం సరిచేయలేపారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని సరిచేయలేరా అంటున్నా. చేతకానోళ్ళ మీరు? చేతకపోతే తప్పుకోండి. సొల్లు గరుపులు చెప్పి ప్రగల్భాలు పలికి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతామని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి వచ్చారు. మరి జగన్ చేసిన తప్పులను సరిదిద్దాలి కదా. మీరు చెప్తున్నారు కదా సరిదిద్దామని వచ్చారుగా. ఏంటి ఆ సరిదిద్దంటే 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు 20 మాసాలు వచ్చేప్పటికి. 2 ఏళ్ళు కూడా అవలా. 2.5 లక్షల కోట్లు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమన్నా ముందుకు కదిలిందా? ఏం లేదు కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ గురించి తప్పులు చేశారని చెప్తున్నారు కదా, అవన్నీ సరిలో గాడిలో పెట్టలేపారు 20 నెలలు. ఏమయ్యారు? ఈ రామానాయుడు ఒక్కరోజన్నా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారని తప్పులు చేశాడు, అవన్నీ సరిదిద్దవయా, మా చంద్రబాబు నాయుడు గారు పంపించాడు, లేకపోతే మీ గవర్నమెంట్ని కింద పడేస్తామని వెళ్ళి చెప్పొచ్చాడా? పోటుగాడే కదా ఈయన నిమ్మల రామానాయుడు గారు. పసుపు చొక్కా వేసుకుని తిరగటం కానీ సరిపోతుంది, ఏది పడితే అది మాట్లాడతాం. 20 మాసాల్లో ఏం చేసావని అడుగుతున్నాను. నిమ్మల రామానాయుడు గారు బెజవాణి ముంచేశావు, ఏం చేసిందేముంది? ఒక్కరోజన్నా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి జగన్ గారి తప్పులు చేశాడు అవి సరిదిద్దమని ఎప్పుడన్నా మాట్లాడొచ్చావా? నిద్రపోతున్నావా అని అడుగుతున్నాను. మంత్రి గారు ఏంటండి గత ప్రభుత్వం మీరు ఒక్కసారి నేను చెప్తున్నాను, ఆఖరికి వీళ్ళు అంటే ఎంత అధికార మదంతో విర్రవీగుతున్నారో. ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే రాస్తున్నాయి కదా. ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఇదిగో ఏదండి వార్తలు ఎక్కడున్నాయి? ఫోటోలు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లేక ఏమండి? ఇదే ఇది కాదు, ఉండాలి మొత్తం. ఈ ఫోటోలన్నీ ఈనాడులో వచ్చినాయి కదా. ఇవన్నీ అందులో ఏ ఫోటోలు కదా, వాటిలోయే కదా. వీటి పరిస్థితి ఏంటి? ఈ ధాన్యం పరిస్థితి ఏంటి? నాదెండ్ల మనోహర్ గారే చెప్పాడుగా ఆయన స్టోరీ, సంచులు లేవని. చలసాని చిట్టుబాబు గారు సంచులు లేవని ఆయనే అంటున్నాడు. సంచులు లేవని అమ్ముకోలేకపోతున్నానని రైతుల లక్షణం అంటున్నాడని చెప్పాడు. ఇవాళ మీరు ఆశ్చర్యపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి గింజ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ద్వారా మాత్రమే కొనుగోలు చేయించాం. రైతు అంటే మిల్లర్కి అమ్మాలంటే రైతు భరోసా కేంద్రంలో మద్దతు ధర మేరకే ఇచ్చాం. కమిషన్లు లేవు.
కాటా డబ్బులతో సహా ఇచ్చాం. సంచులు ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇచ్చింది. ఎంఆర్ఓల్ని బాధ్యతగా పెట్టాం. రైతు ఫోన్ చేయంగానే రైతు భరోసా కేంద్రానికి సంచులు ఇవ్వాలని చెప్పాను. జాయింట్ కలెక్టర్లను పరిగెత్తిచ్చాం. ఇవాళ ఎవడున్నాడని చెప్తున్నా. ధాన్యం కొనుగోలుని మిల్లర్లకు అప్పచెప్పేశావు. రైతు సేవా కేంద్రాలకు సంబంధం లేదు. డైరెక్ట్గా మిల్లుకి వెళ్ళిపోతే మిల్లోడు ఫీడ్ చేస్తాడు. ఆన్లైన్లో మిల్లు అతను ఫీడ్ చేస్తాడు. మిల్లుకు ధాన్యం వచ్చిందా లేదా ఎవడు చెక్ చేస్తాడు నన్ను చూడండి. అసలు మీరు చెప్పేది ధాన్యం కోసేస్తున్నాడు. తేమ ఉందో లేదో చెప్పే అధికారి ఎవడు? మిల్లర్ చెప్పిందే వేదం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం చెప్పింది వేదం కాదు, మిల్లర్ చెప్పిందే ధాన్యం కొనుగోలులో మిల్లర్ చెప్పిందే వేదం. ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వంలో వీళ్ళు చెప్పేటువంటి సొల్లు కబుర్లు. ఆఖరికి మీరు ఆశ్చర్యపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్నాళ్ళు ఇవాళ రైతు భరోసా కేంద్రం లేదా ప్యాడీ పర్చేస్ సెంటర్లన్నీ కూడా పిఎస్సిఎస్లు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలే కొనుగోలు కేంద్రాలుగా పనిచేసాయి. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు కేంద్రాలు నడుపుతున్నారు. రాబోయే రోజుల్లో 100కి 100 రూపాయలు కొనుగోలు కేంద్రాలని ప్రైవేటుకి అప్పచెప్పేటువంటి శరవేగంగా ముందుకెళ్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. వీళ్ళు మా గురించి వేలెత్తి చూపేటువంటి అర్హత ఉందా అని అడుగుతున్నాను. రైతును ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపేటువంటి అర్హత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేనే లేదు.